నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మీ లాస్య. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం అండి. నమస్తే లాస్య గారు. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైంది అని చాలామంది ఇదే ప్రశ్నలు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించిన దగ్గర నుంచి ఏది ముట్టుకున్నా, ఏ వ్యూహం చూసినా ఫలించట్లేదు, రివర్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా సమస్యలు ఏంటంటే అంగన్వాడీల గురించి. అసలు నిజంగానే వాళ్ళు ఏదో చాలీచాలని జీతాలతో వర్క్ చేసుకుంటూ, అది అంత ఇంత కష్టం కూడా కాదు. అది మామూలుగా పొద్దున ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ వస్తారు. అండ్ ఎస్పెషల్లీ గర్భిణీ మహిళలకి ఈ పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళని తీసేసి కొత్తగా మళ్ళీ న్యూ అజెండాతో మళ్ళీ మేము వస్తాము అంటే నిజంగానే ఊరుకుంటారా జనాలు? పైగా ఈ టైంలో, ఈ ఎలక్షన్స్ టైంలో ఎందుకు అటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నాడు? పోయే కాలం దగ్గర పడ్డ వాళ్ళందరూ ఇట్లానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, అన్ని వర్గాల వారు దూరం అవుతున్నారు. ఆ రోజు విజయానికి ప్రముఖ పాత్ర వహించింది వీళ్ళు ఆశా వర్కర్స్, కరెక్ట్. మరి విద్యార్థులు, మహిళా తల్లులు. ఇప్పుడు వాళ్ళందరినీ ఇట్లా అన్యాయం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఈయన ఏ వర్గాన్ని నమ్ముకొని నేను 170 సీట్లు వస్తాయని చెప్పుకున్నాడో ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. అంటే మహిళా శక్తిని అనవసరంగా ఆయన రేపెట్టుకుంటున్నాడు, తక్కువ అంచనా వేస్తున్నాడు. అడ్డు తిరిగితే ఏమైద్ది అనేది మహిళల గురించి తక్కువగా అంచనా వేస్తున్నాడు. ఇప్పుడు గృహ సారథులు వారే, మంచి అయినా చెడైనా సరే గృహాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా, లేకపోతే ఇబ్బంది పెట్టాలన్నా కూడా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈరోజు ప్రతి గృహిణి దగ్గరికి వెళ్ళేసి, గర్భిణీ స్త్రీల వరకు కావచ్చు, పిల్లల దగ్గరకు కావచ్చు, వెళ్ళి సేవలు అందించి వీళ్ళని అంగన్వాడీ వాళ్ళని ఈరోజుకు 42వ రోజు వాళ్ళు ఈ సమ్మె బాట పట్టి 42వ రోజు. ఈరోజు కలెక్టర్లకి చెప్పి ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో వాళ్ళందరినీ పదవి నుంచి తొలగించేసేయండి, ఉద్యోగాల్లో వాళ్ళని లేకుండా చేయండి అని చెప్పని వీళ్ళు చెప్పారు. వీళ్ళు చెప్పిన అవుతాయా? వీళ్ళు చెప్పిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రమారమి 200 సార్లు న్యాయస్థానాలు ముట్టికాయలు వేయటం కూడా జరిగింది. రేపు కూడా జరిగేది అదే, అంత తప్ప వేరే ఏమీ లేదు. నిజంగానే తీసే అవకాశాలు ఉన్నాయంటారు, తీస్తే ఊరుకునే అవకాశాలు ఉన్నాయంటారు. ఒకవేళ వాళ్ళ చేతులు లేదని అధికారం నుండి తీయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానాలు ఊరుకోవు. మాలో జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందులో సందేహం సమ్మె చేస్తున్నాము అన్న ఒక కారణంతోనే తీయడం అనేది నిజంగానే నియంతృత్వ పాలన అని కూడా మరొకసారి గట్టిగా వారు ఇచ్చినటువంటి హామీయే కదండి. అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా 10,500 చేశారు, వీళ్ళు వచ్చేసరికి ఒక 1000 రూపాయలు పెంచారు. మరి మిగిలిన ఈ 4 సంవత్సరాల్లో మరి రెండోసారి కూడా పెంచడం కూడా జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2 సార్లు పెంచేసి రమారమి 5,700 రూపాయలు ఏమో పెంచడం కూడా జరిగింది వాళ్ళు. మరి ఈయన వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచి అదే పెద్ద ఘనతగా, లేకపోతే వీళ్ళేదో వాళ్ళకి ఊరకిస్తున్నట్టుగా, దానం చేస్తున్నట్టుగా ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్లు తీసుకుంటా ఉంటే 2,63,000 మందిని తీసుకున్నారు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ప్రజల సొమ్ము వాళ్ళకి దోసిపెడతా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు నుంచి బహిరంగంగా వాళ్ళ నాయకులు చెప్పుకున్నారు. నిజంగా సేవ చేసే అవును నిజంగా సేవ చేసే వాళ్ళకి వీళ్ళకి మహిళా తల్లులని ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఉండేది ఏముందంటే చాలా స్పష్టంగా ఆయన కూడా అర్థమైపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకు కలిసి రాని కాలం జరిగేటప్పుడు ప్రతిదీ కూడా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అతనికి పరిపాలన మీద అవగాహన లేదు. 30 సంవత్సరాలు ఉండాలి, తన నాన్న చిత్రపటం పక్కన తన చిత్రపటం పెట్టుకోవాలి అని భావించిన వ్యక్తి చేయాల్సిన పనులు అయితే ఇవి కాదు. చాలా స్పష్టంగా ఈరోజు అర్థమైపోతుంది. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూసుకుంటా ఉంటే ఒక్కొక్క మహిళ ఈరోజు వాళ్ళు 1,00,000 మంది ఉండొచ్చు. ఈ 1,00,000 మందికి కనీసం ప్రతి ఒక్కళ్ళు 100 మంది మహిళలతో సంబంధాలు ఉంటాయి వాళ్ళకి. కనీసం అందుట్లో 10% మంది వాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారు, 10% మారిపోతారు నిస్సందేహంగా. దాని పర్యవసానం ఏమవుతుందో ఆయనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇటువంటి కఠినమైన నిర్ణయాలు ఎలక్షన్స్ ముందు తీసుకుంటున్నాడు? ఇందులో ఏమైనా స్ట్రాటజీలు ఉన్నాయా, వ్యూహాలు ఉన్నాయా అంటే ఏమంటారు? ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరగబోతుంది కాబట్టి అతనికి బుద్ధి ప్రసాదించాడు దేవుడు. ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మంచి శకునాలే కనపడుతున్నాయి. ఒక పక్క వైఎస్ షర్మిల గారు కావచ్చు, ఇంకో పక్క జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఈరోజు ప్రజలందరూ కూడా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రం గాడిన పడదనే ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు వాళ్ళు. ఆశా వర్కర్స్ చేసే సమయం ముమ్మాటికి కరెక్ట్ అంటారా? నిస్సందేహంగా, అనుమానమే లేదు. కానీ చెప్పుకునే విధానంలో ఉంటుంది. ఆర్థిక పరిస్థితి వాళ్ళకి వివరించేసి, గత ప్రభుత్వం 2 సార్లు కూడా ఆర్థిక పరిస్థితి వివరించేసి వాళ్ళకి
తక్కువ పెంచడం కూడా జరిగింది. వీళ్ళు కూడా అట్లానే మాట్లాడుకొని ఇంకొక 1000 రూపాయలు 500 ఇది ఇంతవరకు మా వాళ్ళు అవుతాయి అని చెప్పని. ఇప్పుడు సలహాదారులు ఎంతమంది తీసుకున్నారు? ప్రపంచం ఇప్పుడు భారతదేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు సలహాదారులతో పోల్చుకుంటా ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో అంతమంది సలహాదారులు ఉన్నారు. మరి వాళ్ళకి ధనాన్ని ఎంత వృధాగా ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు అనవసర ఖర్చులు ఎంత పెంచుతున్నారు. మొన్న జరిగినటువంటి దీనికి చెబుతున్నాను లాస్య గారు, ఈ అంగన్వాడీల సమ్మెల గురించి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి పేపర్ ప్రకటించడం కూడా జరిగింది. ఈ ధనం అంతా ఏంటి? ఇక్కడేం సంబంధం తెలంగాణలో దానికి సంబంధించి? అంటే ఎంత దుబారా చేస్తున్నారు అనేది అర్థమైపోతా ఉంది. మరి ఆడవాళ్ళ దగ్గరకు వచ్చేతలకి అంత కష్టజీవులకి ₹1 వాళ్ళకి ఇచ్చేతలకి మనసు పట్టలేదు. అంటే ఇందాక మీరు అడిగినట్టు ఇది జరుగుతున్న పరిణామాలన్నీ ఆంధ్ర రాష్ట్రం కోసం. అంటే కరెక్ట్గా ఈ మామూలుగా ప్రభుత్వం కూడా కొన్ని కారణాలు చెప్తారు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని. వాళ్ళు చెప్పే కారణాలు ఏమిటై ఉండొచ్చు? వాళ్ళకి తెలిస్తే కదండి చెప్పడానికి. అసలు ఆన్సర్ నిస్సందేహంగా వాళ్ళకి తెలిసి మాత్రం ఇవన్నీ చేయట్లేదండి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వ ఉద్యోగి గనక డబ్బులు ఇచ్చారనుకోండి, అది మామూలుగా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వ లెక్కలోకి వస్తాయి. మిగిలి అన్ని దుబారా చేసేటప్పుడు లెక్కల్లోకి రావు. వాటికి ఖర్చు పెట్టుకుంటే తిరిగి కమిషన్లు వస్తాయి. కాబట్టి వాళ్ళకి తిరిగి వచ్చే డబ్బు గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రభుత్వానికి లెక్కలు చూపించే డబ్బులు వాళ్ళు చేయరు. కాబట్టి ఈ ధనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి ఏం వస్తుంది అనేది చూసుకుంటారు వాళ్ళు. ఆశా వర్కర్లకు ఇచ్చినా ఇంకోళ్ళకి ఇచ్చినా సరే ముందు వాళ్ళకి ఏం వస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత వాలంటీర్లు 2,63,000 మందికి ప్రతిరోజు 2 సాక్షి పేపర్లు కొనాలి వాళ్ళు. 5,26,000 పేపర్లు కొనగాలి వాళ్ళు. అంటే ఎంత ధనం తిరిగి ఆయన కంపెనీకి వస్తుంది? ఆయన చూసేయన్ని ఇట్లా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? స్వలాభాలు, బిజినెస్ వ్యాపార లావాదేవీలు చూసుకుంటున్నారు తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఏం పట్టించుకోవట్లేదు. నిస్సందేహంగా గోల్డెన్ సంక్షేమ పథకాలు ఉన్నాయి. అసలు సంక్షేమ పథకాలు అంటేనే జగన్ గారు అంటే సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, వాటికి మీరేమంటారు? ఈ కొత్తగా పెట్టిన 2 పథకాల గురించి చెప్పండి మీరు. సంక్షేమ పథకాలు గత ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఈయన చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఏం చేయలేదు. డైరెక్ట్ గా అమ్మఒడేమో డైరెక్ట్ కాలేజీలకు పోయేది, ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్స్ లో పడుతుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అండి, ₹60 ఉండేది మందు బాటిల్, దాన్ని ₹160 చేశారు. మామూలుగా ఈయన ఇంటికి ఈరోజు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 2,000 ఇస్తే ఈయన ఇంకొక ₹1,000 ఇప్పుడు ₹1,000 చేశాడు అనుకుంటే 250 పెంచుకుంటూ వచ్చేసి ఇప్పుడు ₹1,000 చేశాడు. అంటే నెలకు ₹1,000. నెలకు ₹1,000 కాడికి లెక్కేసుకుంటా ఉంటే ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత సరే ఈ 5 సంవత్సరాలు లెక్కేసుకుందాం, ₹60,000 అదనంగా ఇస్తున్నాడు. ఒక వ్యక్తి ఏమీ చేయలేదంటే క్వార్టర్ బాటిల్ తాగితే ఈయన హయాంలో ₹100 అదనంగా ఇస్తున్నాడు. అంటే నెలకు 3,000 ఇస్తున్నాడు. ఈ 60 నెలల్లో ₹1,80,000 అతను ప్రభుత్వానికి కడుతున్నాడు అదనంగా. అంటే వాళ్ళకి మేలు చేశాడా కీడు చేశాడా? ఈయన అంతే మేలు చేసినట్టు. ఇప్పుడు ఈయన అమ్మఒడి పథకం కింద వేస్తున్నారు. గతంలో ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేశారు కదా, ఇప్పుడు ఒకరికే కదా ఇస్తుంది. మేలు చేశాడా కీడు చేశాడా? ఈ పథకాల ద్వారా గతంలో కాకుండా అదనంగా వాళ్ళకు వచ్చినటువంటి చూపించండి లాభాలు, ఒక్క లాభం చూపించండి. మహిళలకు కావచ్చు. ఇప్పుడు గతంలో విద్యార్థులకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి ప్రతి నెల వృత్తి కోసం అని చెప్పని ₹2,000 ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ఈయన వచ్చిన తర్వాత ఆపేయడం కూడా జరిగింది కదా. మరి ఈయన ఎవరికి మేలు చేస్తున్నట్టు? రైతులు ఉన్నారు, రైతులకు పంటకు సంబంధించిన బీమానే డబ్బులు కట్టలేదు ఈయన. చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీలో కూర్చొని శాసనసభలో ఆయన గొడవ చేస్తే తప్ప మళ్ళీ ఆయన కట్టం కూడా లేదు. మొత్తానికి ఇవన్నీ ఆయన మెడకు చుట్టేసుకున్నాయంటారు. ఒక పక్క అంగన్వాడీలు కావచ్చు, ఇంకో పక్క షర్మిల గారు కావచ్చు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కావచ్చు, ఇంకో పక్క ఫైర్ అవుతున్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారిద్దరి పొత్తు కావచ్చు, బీజేపీ ఇప్పుడు జరుగుతున్న మంతనాలు కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్లయితే నిజంగానే గెలవడం అనేది చాలా కష్టతరం అయిపోయింది. దానికి ఏమన్నా గెలవమని వాళ్ళకి అర్థమైంది కాబట్టే ఇంకా ధనం పోగేసుకునే పథకాల గురించి ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చే నిజంగా పనిచేసే వాళ్ళకి ఇచ్చే దాని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. నిజంగానే ఈ అంశాన్ని ఎటువైపు తీసుకెళ్తారు? నిజంగానే సమ్మెని కొనసాగిస్తారా, లేకపోతే ఈయన అన్నట్టు ఉద్యోగాలు తీయించే బాట పడతారో చూడాలి, వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.